హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళికి బ్లౌజులు వచ్చిల్లని చెప్పాను కదా. ఆ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయిపోయాయి. ఇక చూడండి మన స్టిచ్చింగ్ ఎలా ఉందనేది. స్టిచ్చింగ్ చేశాక వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది కదా, అందుకోసమైతే వర్క్ అయితే చూపెడుతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగానే ఉంది. మనకి ఇలా వర్క్ వచ్చినప్పుడు మన వర్క్కి అయితే మనకు కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే తక్కువ బడ్జెట్లోనే వచ్చింది. హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందనేది. మొత్తం స్టోన్ వర్కే, స్టోను మరియు బీడ్స్ వర్క్ చాలా బాగుందండి. ఇది స్టిచ్ చేయడానికి మనకి ఇలా చాలా టైం అయితే పట్టింది. మొత్తం బీడ్స్ వర్క్ ఉంది కదా, ఇలా బీడ్స్ వర్క్ అయితే మనకు ఇలా నెక్ మందం అయితే మనకు చాలా బాగా అయితే టైం అయితే పడుతుంది. ఇలా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఎక్కడ తెలుస్తుందంటే, మనం పట్టుకున్నప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది కదా, అప్పుడు ప్లస్ గుర్తు అనేది వచ్చినప్పుడు అయితే మన నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసినట్టుగా ఉంటుంది. మన వర్క్ మన బ్లౌజ్ వేసుకున్నా కానీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ పింక్ బ్లౌజ్ చూడండి, సేమ్ రెండు ఆల్ ఓవర్ హ్యాండ్స్ అయితే ఆల్ ఓవర్ వచ్చాయి. గోల్డ్ కలర్ పూసలతోనే మొత్తము చాలా బాగున్నాయండి డిజైను. మనకి ఇంకొక రెండు కూడా ఇచ్చారు, అవి ముందే తీసుకెళ్లారు. ఆ వీడియోలో షూట్ చేయలేదు, ఎందుకంటే అవి అర్జెంటుగా ఉన్నాయని స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. అదైతే మనకి వీడియో కూడా షూట్ చేయలేదు. చాలా అయితే బాగా ఉన్నాయి. మొత్తానికి వర్క్ బ్లౌజులు చూడండి, అలా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నారు. పెళ్ళి వల్ల కొడుకు వాళ్ళ అమ్మాయి అట, అందుకోసమని ఇక అలా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నారు. కానీ బాగున్నాయి. లుక్ వచ్చేసి చూడండి మనకి హెవీగా ఉన్నాయి. హ్యాండ్స్ అయితే మొత్తం టోటల్లీ వర్కేనండి, చాలా బరువు ఉంది. చూడండి మొత్తం పికాక్ వచ్చింది, బీడ్స్ వచ్చినాయి, స్టోన్స్, ఇలా వంటి వర్క్లు చాలా బాగుంటాయి కదా. మీకు కూడా చాలానే చూసే ఉంటారు. కానీ నేనేంటంటే వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది చూపించడానికి అయితే చూపిస్తున్నాను. చూడండి మన మొత్తానికైతే సైజు ఇలా పట్టుకొని అయితే మనకు తెలిసిపోతుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఇక్కడనే మనకు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వస్తుంది కదా, దాన్ని బట్టి అయితే తెలిసిపోతుంది. మనకు లూజ్ ఉన్నా ముడతలు వచ్చినా కానీ. మీరే చెప్పండి, మీరు టైలర్స్ అయితే ఇలానే చేస్తారా? లైట్ వెయిట్గా లేవండి, చాలా బరువు ఉన్నాయి. మనకి ఒక 1/2 kg వరకు అయితే ఉంటాయి కావచ్చు, రెండు కలిపి. చాలా అయితే మనకి వేసుకోవడం అయితే చాలా కష్టమే అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. ఇది వచ్చి సాదా బ్లౌజు, నార్మల్గానే కుట్టేమన్నారు. ఇక్కడ వచ్చేసి బార్డర్ కింద నడుముకు అయితే ఇచ్చేసాను. చూడండి మనకి రౌండ్ నెక్, ఇది మింగలేదు మొత్తానికైతే. ఇది పైపింగ్ కూడా వేయలేదు. ఇది వచ్చేసి మనకు కొంచెం క్లాత్ అనేది పట్టు టైప్లో కాకుండా ఇలా మనకి ఎంత ఐరన్ చేసినా కానీ ఇలా నిలబడిపోతుంది. అందుకోసమని నేనైతే ఇలా ఇంతకుముందే తీసుకొచ్చారు హెమ్మింగ్ చేసి, ఐరన్ కూడా చేయలేదు, అందుకోసమని ఇలా ఉంది. చూడండి బార్డర్ అనేది 2 సైడ్స్ మనకి బ్యాక్ పార్ట్ మరి హ్యాండ్స్ ఇలా ఇచ్చుకోవడం వల్ల డిజైన్ అనేది బ్లౌజ్కి లుక్ వస్తుంది. చూడండి చాలా అయితే మనకు కలిసిపోతుంది కదా. ఇప్పుడైతే చాలా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్లో లుక్, బార్డర్లో లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ బ్లౌజు. ఈ పైపింగ్ బ్లౌజ్ ఇంతకుముందు కూడా చూపించాను, మనం పైపింగ్ అనేది ఎలా వేసామనేది. చూడండి పైపింగ్ బ్లౌజ్ అనేది మనకు ఆల్రెడీ చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి నీట్ ఫినిషింగ్ అనేది ఉంది అనేది. ఈ బ్లౌజులన్నీ ఒకరియే, పెళ్ళిగా బ్లౌజులు కదా, అన్నీ ఒకేసారి అయితే చూపిస్తామని పెట్టాను. చాలా అయితే బాగున్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నా వర్క్ అయితే ఎలా ఉంది, స్టిచ్చింగ్ ఎలా ఉందనేది చెప్పండి. చూడండి పైపింగ్ కొంచెం లావుగా వచ్చింది, కానీ పర్లేదు, బాగానే వేసాను అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మొత్తానికి చూడండి ఇది టిష్యూ క్లాత్ బ్లౌజు. ఇది కొంచెం పెద్ద సైజు, వీటికన్నా ఇది పెద్ద సైజు. ఇవన్నీ వచ్చేసి మనకు 40 సైజులో ఉన్నాయి బ్లౌజులన్నీ, పెద్ద సైజు బ్లౌజులు. ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా 42 సైజు. 42 సైజుకి చూడండి ఇది టిష్యూ క్లాత్ మీద అయితే వర్క్ మనకి బ్లౌజ్ కుట్టాను. బాగున్నాయా ఫ్రెండ్స్?